హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిషిత యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు మనకి ఈజీగా అయిపోయే ఒక సింపుల్ టేస్టీ తాలింపు రెసిపీని చూపిస్తాను. తాలింపు కూడా ఏది చూపిస్తుంది అనుకోవద్దండి, ఈజీగా అయిపోతుంది. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా బాగుంటుంది రెసిపీ. ఇప్పుడు మనం బీన్స్ తాలింపు చేద్దామండి. బీన్స్ని బాగా నీట్గా నీళ్ళలో శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఒక విజిల్ 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పెట్టుకుందాం. ఇవి ఉడికేసరికి మనము ఒక ఎర్రగడ్డ, లేదంటే పెద్దదైతే ఒక ఎర్రగడ్డ, చిన్నదైతే 2 ఎర్రగడ్డలు కట్ చేసుకోండి. ఎర్రగడ్డ కట్ చేసుకొని స్లైసెస్గా చిన్నగా రెడీగా పెట్టుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా నీళ్ళల్లో కలిసే విధంగా కలుపుకుందాం. ఒక 2 విజిల్లు వస్తే చాలు, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. నేను ఇక్కడ మీడియం అంటే మరీ చిన్నగా ఉన్నాయని 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. మీరు పెద్దగా ఉంటే ఒక ఎర్రగడ్డ తీసుకోండి, చాలు సరిపోతుంది. ఎర్రగడ్డని బాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ వేసుకుందాము. నేను ఇక్కడ 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నాకు బీన్స్ కొన్నే ఉన్నాయని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేద్దామండి, ఆయిల్లో బాగా మగ్గేంత వరకు. నేను ఇక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోయే ఈజీగా టేస్టీగా రెసిపీస్ షేర్ చేస్తున్నాను, మీకు ఎక్కువ టైం లేకోకుండా. ఈజీగా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారు కానీ ఎవరైనా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇక్కడ హై ఫ్లేమే పెట్టుకొని కాసేపు బాగా వేయించండి. ఇవి ఎర్రగడ్డలు వేగుతున్నప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం, మనము కలర్ బాగుంటుంది. పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం ఒకసారి. నేను వీడియోస్ పెడుతున్నాను కదండి, ఈ వీడియోస్లో ఏమైనా నేను చేంజ్ చేయాలనుకుంటే నాకు కింద కామెంట్లో ఒకసారి చెప్పండి మీరు, అంటే ఎట్లా వీడియో పెట్టాలి ఏమని నీట్గా ఒకసారి నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు, ఎక్కువ కూడా పట్టదు. పసుపు వేసుకొని ఒకసారి పసుపు వాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకుందాము. ఈ వేగేసరికి ఇప్పుడు మనము కుక్కర్ విజిల్ పెట్టినాం కదా, అది ప్రెషర్ పోతుంది. ఒకసారి ప్రెషర్ పోయిన తర్వాత నీళ్ళు లేకోకుండా బీన్స్ని బొక్కల గిన్నెలోకి వేసి ఒకసారి నీళ్ళు వెళ్ళిపోయేంత వరకు అలానే ఉంచేద్దాం కాసేపు. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పొడి యాడ్ చేస్తామండి. కొన్ని శనగగింజలు బాగా వేయించుకొని శనగగింజలు చల్లారిన తర్వాత కొన్ని తెల్లగడ్డలు మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకొని ఆ పొడిని దీంట్లోకి యాడ్ చేసుకుంటాము. లేదంటే మనము మామూలుగా కారం పొడి, శనగగింజల కారం పొడి కొట్టి పెట్టుకుంటాం కదా, దాన్నైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు శనగగింజల కారం పొడి మీ దగ్గర రెడీగా కొట్టి పెట్టినది ఉంటే దాన్ని వేసేటట్లయితే కొంచెం కారము సాల్ట్ తగ్గించుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. లేదు ఉత్త శనగగింజలు తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసి వేస్తాము అంటే కారము సాల్ట్ కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బీన్స్ నీళ్ళు లేకుండా వడేసుకొని బీన్స్ కూడా వేసి బాగా కలుపుతున్నాను ఒకసారి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం పొడి, అంటే నేను ఇక్కడ 1 స్పూన్ 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము. మీకు నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తున్నాను, సాల్ట్ కానీ కారం కానీ. ఎందుకంటే మనం సాల్ట్ ఫస్ట్ బీన్స్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేస్తే సరిపోతుంది.
కారం వాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకుందాము. మీరు కలిపేటప్పుడు ఒక చేత్తో ఫస్ట్ గిన్నె పట్టుకోండి, ఇంకో చేత్తో కలపండి. లేదంటే గిన్నె అంటే అటుపక్క ఇటుపక్క వరిగినప్పుడు మీద పడే అవకాశం ఉంటుంది, లేదంటే కింద పడిపోతుంది. జాగ్రత్తగా కలుపుకోండి ఒకసారి. నేను దీంట్లోకి చపాతీ చేస్తున్నాను, అందుకే ముందుగానే నేను పిండి కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. పక్కనే మీకు కనపడతా ఉంటుంది. ఇవి బాగా మగ్గేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను కారం పొడి వేసేస్తున్నాను. కారం పొడి అంటే శనగగింజల పొడి వేస్తున్నాను దీంట్లో. కొంచెం శనగగింజల పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఊరికే అట్లా వేడి చేస్తే సరిపోతుంది. ఒకసారి అంతా మరి కలుపుకొని ఒకసారి చూడండి, బాగా సరిపోయిందంతా. ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ కాల్చుకుందాం మనము. ఇంకా చపాతీ చేయడం అందరికీ వచ్చు కదా, అందుకే నేను చపాతీ గురించి ఏం సపరేట్గా చెప్పడం లేదు. చపాతీ లేకి సూపర్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఒకసారి. ఇంతసేపు మీరు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. మరి ఈసారి ఇంకొక కొత్త వీడియోతో నేను మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేనండి, రెసిపీ ఈజీగా అయిపోయింది కదా. టేస్ట్ చేయండి ఒకసారి, కమెంట్ చేయండి. అంతే అండి, మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తాను.